హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి నేను అయితే కాకరకాయ కారం అయితే చేస్తానండి. చాలా సింపుల్గా అయితే కాకరకాయ కారం నేను చేశాను. రకరకాల కారం పొడి చేస్తూ ఉంటాం. ఒక్కసారి అయితే నేను కాకరకాయ కారం పొడి అయితే చేసేసాను. భలే రుచిగా అయితే చాలా బాగా వచ్చింది. కారం కారం అయితే సూపర్గా ఉంది ఈ కాకరకాయ కారం అయితే. ఇప్పుడు చేసే విధానం, కాకరకాయ అయితే నేను 1/2 కేజీ తీసుకున్నాను. మంచిగా శుభ్రంగా అయితే కడుక్కోవాలి. కాకరకాయని అయితే ఇలా అయితే కట్ చేసుకోవాలి. కొద్దిగా పొట్టు అయితే తీసేసి కాకరకాయ ముక్కలు అయితే సన్నగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక చెంచా ఉప్పు అయితే వేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. ఉప్పు పసుపు అయితే వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే ఇలా కలుపుకోవాలి. బాగా ఉప్పు కారం పట్టేంత వరకు దీన్ని అయితే ఒక 1/2 అవర్ అలా వదిలేసేయాలి. 1/2 అవర్ తర్వాతే ఇలా అయింది. 1/2 అవర్ తర్వాత అయితే ఇలా అయిపోయింది. మొత్తానికి అయితే కాకరకాయ మొత్తం చేదు అయితే వదులుతుంది. దీనివల్ల ఇట్లా చేయడం వల్ల చేదు వదులుతుంది. దీన్ని మొత్తం ముద్దలాగా అయితే రసం అయితే పిండుకొని వేరే దాంట్లో అయితే పెట్టేసుకోవాలి. దాన్ని అలా మొత్తం చేదు అయితే వెళ్ళిపోయింది దాంట్లో నుండి. ఇది నూనెలో వేయించుకున్నా కూడా బాగా టేస్టీగా వస్తుంది, కలర్ఫుల్ కూడా వస్తుంది, చేదు అనేది ఉండదు. ఒక గిన్నె అయితే తీసుకోవాలి. అందులో ఆయిల్ అయితే పోసేసిన నేను తాలింపుల కోసము. కాకరకాయలను అయితే మంచిగా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసి వేపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేశాను. కాకరకాయని అయితే అలా కలుపుతూ ఉన్నా. కొద్దిగా రెడ్ కలర్ వచ్చే వరకు అయితే, లైట్ రెడ్ కలర్ వచ్చే వరకు అయితే దాన్ని అయితే వేపుకోవాలి మనము. చూడండి ఎంత బాగా వస్తుంది కలర్ అయితే. ఇలా వేపుకొని అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేయాలి స్టవ్ని అయితే. మరి అంత గట్టిగా కాకుండా నార్మల్గా అయితే వేయించేసుకోవాలి. కాకరకాయని అయితే అయిపోయిందండి. కాకరకాయ అయితే వేయించేసాను. తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా ఆయిల్ తీసేసేయాలి అందులో నుండి అయితే. ఇప్పుడు కొద్దిగా శనగపప్పు, పొట్టు మినపప్పు కూడా వేసుకోవాలి. పొట్టు మినపప్పు శనగపప్పు కోసం దాన్ని అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే వద్దండి. నేనైతే అంతే ఆయిల్లో చేసిన. కానీ నాకైతే ఫుల్గా నచ్చింది కారం పొడి అయితే. ఫస్ట్ టైం అయితే చేశాను కారం పొడి. కాకరకాయ కారం అంటే చాలా ఇష్టం నాకైతే. దానిలో కొద్దిగా అయితే 3 చెంచాలు 4 చెంచాలు అయితే ధనియాలు వేసేసాను. కొద్దిగా జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసేసి లైట్గా ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని అయితే వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించకూడదు. లైట్గా ఫ్లేమ్లో పెట్టి వేయించేసేయాలి కాకరకాయ కారం కోసం అయితే. ఈ మసాలాని అయితే అయిపోయిందండి. మొత్తానికి అయితే మిక్సీ జార్లోకి అయితే ఈ మసాలాని నేను తీసేసుకున్నాను. మొత్తానికి అయితే అయిపోయిందండి అదైతే. మళ్ళీ కొద్దిగా గుప్పెడంతా కరివేపాకు అయితే కొద్దిగా ఆయిల్ పోసి వేయించుకోవాలండి. కరివేపాకు అయితే వేయించుకోవాలి లైట్గా. టేస్ట్గా ఉంటుంది కరివేపాకు అనేది వేయించుకుంటే. కలమాకు కూడా రెడీ అయిపోయింది. చూసారు కదండి వేయించిన కారం పొడి అయితే ఎలా అయిపోయిందో. మంచిగా స్పైసీగా అయితే కాకరకాయ ముక్కలు అయితే సూపర్గా అయిపోయింది. ఇప్పుడు దీని మిక్సీ జారులో అయితే నేనైతే మిక్సీ జార్లో వేసేసిన అయితే మిక్సీ పట్టేసాను మసాలాను అయితే. చూడండి ఎంత బాగుంది. మరి అంత మెత్తగా కాకుండా నార్మల్గానే పట్టాలి. కొద్దిగా చింతపండు వేసేసాను అందులో. చింతపండు అయితే వేసిన నేనైతే. తర్వాత కాకరకాయ ముక్కలను కూడా అందులో వేసేయాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అందులో. అట్లనే ఉప్పు వేసినాక కారం చూసి సరిపోయేంత చూసి మనకి ఎంత కావాలో కారం అయితే అందులో వేసేసేయాలి. కారం ఉంటేనే బాగుంటుంది. కారం కాబట్టి ఎల్లిపాయలు అయితే కొన్ని తీసుకోవాలి. అందులోనే కరివేపాకు వేసుకోవాలి. కొద్ది కరివేపాకు అయితే పక్కన పెట్టేసేయాలి. ఇవన్నీ అయితే మిక్సీ పట్టేయాలి. అయిపోయిందండి. చూడండి ఎంత బాగుంది. కారం పొడి అయితే రెడీ. నాకైతే ఫుల్గా నచ్చింది. చూడండి ఇలాగనే పట్టాలి, మరీ మెత్తగా పట్టకూడదు. ఇది కాకరకాయ కారం పొడి అయితే రెడీ అండి. నేనైతే ఇవాళ ఈ వీడియోలో అయితే బాగుందండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అంతే అండి. చాలా సింపుల్గా ఈజీగా కారం పొడి అయితే కాకరకాయ కారం పొడి అయితే అయిపోయింది. లాస్ట్కి అయితే
మనం తీసుకున్న కరివేపాకు అయితే పైనుండి వేసుకోవాలి, అప్పుడైతే టేస్ట్ భలే ఉంటుంది. చూడండి, వేడి వేడి అన్నంలో కొద్దిగా ఆయిల్ నెయ్యి పోసుకొని అయితే తిని చూడండి, ఎంత టేస్ట్గా రుచిగా అయితే భలే ఉంటుందండి. నాకైతే ఫుల్గా నచ్చిందండి ఈ కాకరకాయ కారం. థ్యాంక్ యూ సో మచ్ మై ఛానల్.